ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి ఆఖరి చిత్రం కృష్ణ విజయం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నిర్మాతలకు, దర్శకులకు, ముఖ్యంగా కృష్ణ గారి అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సినిమా చూడడం జరిగింది. ప్రతి కృష్ణ గారి అమ్మాయిని ఈ చిత్రం విడుదలకు సహకరించాలి, ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పటికీ ఎప్పటికీ మనం సూపర్ స్టార్ కృష్ణ గారు ఆదరిస్తుంటాం. మనమే అనుకోండి, దయచేసి ఇలాంటి సినిమాలు సహకరించాలి మనం తప్పకుండా. వాళ్ళు త్వరలో రిలీజ్ చేస్తున్నారు. నా వంతు సాయం కూడా ఈ సినిమాకి తప్పకుండా ఉంటుంది. సినిమా చూశాను, కృష్ణ గారు చాలా అద్భుతంగా, మనం గత చిత్రాలు ఎలా చూసాము, గ్లామర్గా దాంతోపాటు బాగా నటించారు. చాలా బాగా అనిపించింది. నాకైతే సినిమా చూసిన తర్వాత కృష్ణ గారు మన మధ్యలో లేరు అని అనిపించలేదు. చాలా 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 హ్యాపీగా, ఎలా అయితే మనం సినిమా చాలాసార్లు థియేటర్లో చూసాం, కూర్చొని సినిమా చూసిన తర్వాత చాలాసార్లు మాట్లాడి చర్చించుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత ఆయనతో చెప్పలేము, కానీ ఎక్కడున్నా వింటున్నాను అనుకుంటున్నాం. ఎలా ముందు మాట్లాడే వాళ్ళం ఆ రోజు, ఈ రోజు అదే ఫీల్ అవుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాకి అందరూ ఆదరించండి, ఈ సినిమాకి సహకరించండి. నిన్న ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం రిలీజ్ అయింది. ఒక్కరోజు లోపలనే 94 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇది ఈ వేదిక మీద చెప్పాలో చెప్పదో తెలియదు, కానీ ఆ విషయం కూడా సినిమాకి సంబంధించిన విషయం అని చెప్తున్నా. కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం ఈ మధ్యన పైషన్ అయిపోయింది. వాళ్ళకి ఎన్నోసార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా చెప్పింది. సినిమా ఏమున్నా కూడా ఆ రోజుల్లో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు, దాంతోపాటు మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. సినిమా బాగుంటే హిట్ ఉంటే హిట్, పట్టుంటే పట్టు. కృష్ణ గారి సినిమా ఉన్నా కూడా బాగా లేకుండా లేదనే వాళ్ళు మహేష్ బాబు అలాగే మేము అంటున్నాం. సినిమా చాలా బాగున్నా ఈ మధ్యన మహేష్ బాబు సినిమాలకు గత 2-3 చిత్రాల నుంచి చూస్తున్నాం, నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ప్రసాద్ గారు కూడా వార్నింగ్ అని చెప్పింది. కొంతమంది విధవులకు పరిపాట ఉండదు. కొన్ని చిన్న ఛానళ్ళు మీడియాను తప్పట్టడం లేదు. సినిమాను సినిమాగా రాయాలా, సినిమాను సినిమాగా చూడాలా. నేను ఎంత కష్టపడి సినిమాలు తీస్తారు ఈ పెద్దల వేదికల మీద ఉన్న అందరికీ తెలుసు. ఏదో రాసేసినంత మాత్రాన వాళ్ళకు వచ్చేది ఏముండదు. ఈ రివ్యూస్ నమ్మకండి, సినిమా చూడండి, ఒకరు చెప్పిన తర్వాత నచ్చితే చూడండి, కానీ అనవసరం మ్యాటర్స్ ఇలా రాయవద్దని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా. మరి ఇలాంటి రివ్యూ రాయవద్దని నేను అందరికి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఈ సినిమా తప్పకుండా నా సహకారాలు ఉంటాయి. దయచేసి ప్రతి కృష్ణ గారి అమ్మాయిని సినిమా చూడాలి. గురువు గారికి ఒకసారి మీరు గుర్తించుకోవాలంటే అసలైన నివాళి మీకు సినిమా చూస్తేనే ఇచ్చినట్టు ఉంటుంది. ఏదో అని కాదు, తప్పకుండా అందరూ సినిమా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.